10 సంవత్సరాలలో ఆనాటి దొరవారు పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం దురదృష్టకరం. అటువంటిది మన పేదోడి ప్రభుత్వం మీ అందరి దీవెనలతో వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి 1000 ఇళ్లు ఐటీడీఏ పరిధిలో సుమారు 25,000 ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చెంచులు ఉపకులాలు ఉన్నాయో 13,000 కుటుంబాలుంటే ఆ 13,000 కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల కంటే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు 10 సంవత్సరాలలో 23 లక్షల ఇళ్లు కట్టించిన చరిత్ర ఆనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఒకసారి 4.5 లక్షలు ఇచ్చాం. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట విడత ఇచ్చాం. ఇంకా గ్రామాల్లో అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి విడతల వారీగా ప్రతి పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.